ఒక గుర్తుగా, ఇట్స్ ఎ సింబల్. ఒక గుర్తుగా, దేనికి గుర్తుగా? యేసుక్రీస్తు వారి యొక్క మరణమును, ఆయన రక్తమును జ్ఞాపకము చేసుకొనుటకు గుర్తుగా మనం దీనిని చేస్తున్నాం. రిమెంబరింగ్ హిస్ డెత్, ఆయన మరణమును మనం జ్ఞాపకము చేసుకొనడం. చూసారా, జ్ఞాపకాలు మనలను ప్రభావితం చేస్తాయి. కొన్ని జ్ఞాపకాలు వచ్చినప్పుడు మనకు దడ వచ్చేస్తుంది, భయం కలుగుతుంది, అమ్మో ఆ రోజా అని. కొన్ని జ్ఞాపకాలు మనకు ఆనందాన్ని కలుగజేస్తాయి. కొన్ని జ్ఞాపకాలు మనకు దుఃఖాన్ని, తీరని దుఃఖాన్ని కలుగజేస్తాయి. మళ్ళా ఏడుపు వచ్చేస్తుంది ఆ జ్ఞాపకం చేసుకుంటే. ఎందుకు బైబిల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకునమని, ఆయన మరణమును ప్రచురించమని 2 పనులు అప్పచెప్పాడు. 2 things. ఆయనను జ్ఞాపకం చేసుకొనడం, రెండవది ఆయన మరణమును ప్రచురము చేయడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మీ కొరకు విరవబడిన నా శరీరం అన్నాడు. ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అన్నాడు. బాగా వినాలి మీరు. క్రైస్తవ సంఘంలో దీన్ని లిటరల్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు. అక్షరార్థంగా ఇదేమనుకుంటున్నావమ్మా, ఇది రక్తం, ఇది యేసు ప్రభు రక్తం, ఇదే రక్తం అని. అలాగే వాక్య ప్రకారంగా మనం చదివితేనేమో అది రక్తమునకు గుర్తుగా ఉంది, సాదృశ్యం. రక్తమునకు గుర్తు, నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. 2 points. ఒకటి, అదే రక్తం అనుకోవడం. ఇప్పుడు అదే రక్తం అనుకుంటే మిగిలింది, అమ్మో మిగిలింది రక్తం, ఏం చేయాలి అనే మనసు వస్తుందని. శరీరం మిగిలింది, ఏం చేయాలి? కానీ వాస్తవంగా అక్కడ లిటరల్గా, అక్షరార్థంగా అది రక్తం అని కాదు. యేసుక్రీస్తు వారి రక్తం, అసలైన రక్తం ఒకటి ఉంది, అది మనలను శుద్ధీకరిస్తుంది. ఆ రక్తాన్ని మనకు జ్ఞాపకం చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. యేసు రక్తం ఏమి చేస్తుంది? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. యేసు రక్తం ఏమి చేస్తుంది? యేసు రక్తం మనసాక్షిని శుద్ధి చేస్తుంది. మనసాక్షి మనకందరికి ఉంటుంది కదా, లోపల ఒక మనస్సు. ఏమండి, మనసాక్షి. నిన్నెవరు మా మేస్త్రి గారు చెప్తున్నారు, మవ్వలో ఒక ఆయన చనిపోయాడు ఈ మధ్య. హుస్సేను, నేను గబుక్కుని ఎవరినన్న మాట అనేసిన మళ్ళా తర్వాత అయ్యో అనవసరంగా అన్నానే అని ఒక 10 నిమిషాలన్నా బాధపడతాను, అనకుండా ఉండవలసింది అని అనుకుంటాను అని చెప్పాడంట. అంటే ఏంటి దానికి అర్థం? అతని మనసాక్షి అతని మీద నేరారోపణ చేసినప్పుడు అది అతనికి అర్థమవుతుంది. కొన్నిసార్లు మనసాక్షి చెప్పినా మనం వినని స్థితి ఉంటుంది. క్యాలే అనే పదం ఒకటి ఉంది ఇంగ్లీష్లో, క్యాలే, CALE అనుకుంటా. క్యాలే అంటే మొద్దు బారడం. ఒంటె మోకాళ్ళు మీరు చూసారా? ఒంటె బైబిల్ చరిత్ర చెప్పేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, యోహాను ఉన్నాడే, పద్మాసు దీపంలో పరవాసి అయిన యోహాను పత్రికలు, ప్రకటన గ్రంథం, ఆ యోహాను యొక్క మోకాళ్ళంట ఒంటె మోకాళ్ళు లాగా ఉండేవంట. అంటే
అది పాజిటివ్ మెథడ్లో. ఇప్పుడు మనం నెగిటివ్లో మాట్లాడుకుంటున్నాం. కాయలు కాసి ఇంకా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే స్పర్శ తెలియదు అనమాట. ఆ కాయ కాసిన చోట మనం అట్లా గెలినా స్పర్శ తెలియదు, తాకినా స్పర్శ తెలియదు. మనసాక్షి కూడా కొన్నిసార్లు అలాగా మొద్దుబారినప్పుడు ఇక మనసాక్షి మనకు బోధించినా దాని గురించి మనం పెద్దగా పట్టించుకోం. అది ఇంకొక సంగతి మీకు అర్థమయ్యేటట్లు చెప్తా. ఇప్పుడు మనకు సపోజ్ మీ మోకాళ్ళే ఉన్నాయి, రోజు మోకరిస్తున్నారు, మొద్దు బారినాయి, కాయలు కాసినాయి. మోకరించడం మానేశారనుకోండి, కొన్నాళ్ళ తర్వాత మళ్ళా అదే శరీరం ఏమవుద్దో తెలుసా? మళ్ళా పలచబడుతుంది. క్రింద కూర్చొని మోకరించిన వారి చీలమండిలు వేరుగా ఉంటాయి, అసలు ఎన్నడూ కింద కూర్చొని వాళ్ళ చీలమండిలు వేరుగా ఉంటాయి. రాపిడిలో మొద్దుబారటం అనేది ఉంటుంది. అనేక సార్లు దైవ చిత్తానికి మనం వ్యతిరేకంగానే పనిచేసినప్పుడు అది ఆటోమేటిక్గా మొద్దుబారుతుంది అని దాని అర్థం.